గుడ్ మార్నింగ్ ఆస్పిరెంట్స్. 92,250 మంది రాస్తున్న ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామినేషన్లో సక్సెస్ సాధించాలంటే మన మైండ్ సెట్ ఎలా ఉండాలి, మన ఆలోచన విధానం ఎలా ఉండాలి, మరియు లెంతీ ఆఫ్ క్వశ్చన్స్ ఎక్కువ ఇస్తున్న నేపథ్యంలో తక్కువ టైంలో అలాంటి లెంతీ ఆఫ్ క్వశ్చన్స్కి సరైన సమాధానాన్ని గుర్తించి మన స్కోర్ను పెంచుకోవడానికి గల అవకాశాలను ఈ వీడియో ద్వారా మనం డిస్కస్ చేద్దాం. అండ్ ఇక్కడ మీరు ముందుగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే 2 పేపర్స్ 4 సెక్షన్స్ అన్ని సబ్జెక్ట్స్కి ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇవ్వండి. నెక్స్ట్ పాయింట్ క్వశ్చన్ పేపర్ ఏ స్టాండర్డ్లో ఉంటుంది అనేది. ప్రజెంట్ ఉన్న ట్రెండ్ ప్రకారం ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్కి సంబంధించి ఏ స్టాండర్డ్లో క్వశ్చన్ పేపర్స్ను సెట్ చేయొచ్చు అంటే పేపర్ 1 అండ్ పేపర్ 2 75, 150 ప్లస్ 150 అనమాట. ఇప్పుడు ఎందుకు అవసరం అంటే ఇది మనం ఎగ్జామినేషన్కు వెళ్ళేటప్పుడు ఒక మైండ్ సెట్తో మనం వెళ్ళాల్సి ఉంటుంది అనమాట. అంటే ముందుగానే క్వశ్చన్ పేపర్ టఫ్ ఉంటుందని మైండ్ సెట్ చేసుకొని వెళ్ళడం, దాని ఫలితంగా మనం క్వశ్చన్ పేపర్ను అటెంప్ట్ చేసే విధానంలో చేంజ్ ఉంటుంది. మరియు క్వశ్చన్ పేపర్ ఈజీగా ఉంటుంది అని భావించి ఆ మైండ్ సెట్తో ఎగ్జామినేషన్కి వెళితే మన అప్రోచ్, మనం అటెంప్ట్ చేసే విధానం క్వశ్చన్స్ని ఇంకో రకంగా ఉంటుందన్నమాట. సో ముందుగానే మనం దాదాపుగా 90% క్వశ్చన్ పేపర్ అనేది టఫ్గానే ఉంటుంది అనే మైండ్ సెట్తోనే ఎగ్జామినేషన్కి వెళ్ళడం ఈ ప్రజెంట్ ఉన్న ట్రెండ్ ప్రకారం అది కరెక్ట్ అవుతుంది. క్వశ్చన్ పేపర్ ఆల్రెడీ టఫ్గా ఉంది అనే మైండ్ సెట్తో మనం వెళితే క్వశ్చన్ పేపర్ను చూసిన తర్వాత ఎగ్జామినేషన్ హాల్లో మనం షాక్కు గురి కాకుండా ఉంటామన్నమాట. అదే క్వశ్చన్ పేపర్ ఈజీగా ఉంటుంది అని కాస్త సిల్లీగా వెళ్ళామంటే క్వశ్చన్ పేపర్ టఫ్ వస్తే ఒక్కసారిగా షాక్ గురవుతాం. ఫలితంగా మన స్కోర్ పైన ఈ ప్రభావం పడే అవకాశం ఉంటుందన్నమాట. మన మార్క్స్ పైన క్వశ్చన్ పేపర్ అనేది సాధ్యమైనంత టఫ్గానే ఉంటుందని మీరు భావించండి. 90% అలా పెట్టుకోండి. ఒకవేళ లిబరల్గా ఏమని ఇస్తే ఒక 10% ఛాన్సెస్ ఉండొచ్చు. ఇప్పుడున్న ప్రజెంట్ క్వశ్చన్ పేపర్ సెట్టింగ్ని బట్టి ఇది నా అంచనా అనమాట. ఒకవేళ మనం క్వశ్చన్ పేపర్ టఫ్గా ఉంటుంది అనే మైండ్ సెట్తో ఎగ్జామినేషన్ హాల్లో వెళ్ళిన తర్వాత క్వశ్చన్ పేపర్ కాస్త లిబరల్గా ఉంది అనుకోండి, కాస్త ఈజీగా ఉంది అనుకోండి, మనం సులువుగా ఆన్సర్ చేయొచ్చు అనమాట. వెంటనే మనం షాక్కు గురి కాకుండా ఉంటాం. అంటే ఎగ్జామినేషన్ హాల్లో మన మైండ్ ఎంత షార్ప్గా రియాక్ట్ అవుతుంది అనే అంశమే మన విజయాన్ని డిసైడ్ చేస్తుంది అనమాట. సో దాదాపుగా క్వశ్చన్ పేపర్ ఖచ్చితంగా టఫ్గా ఉంటుంది అనే ఉద్దేశంతోనే మీ ప్రిపరేషన్లోనే దాన్ని అంతర్భాగంగా చేసుకొని ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ పాయింట్, ఏ స్థాయిలో క్వశ్చన్ పేపర్ ఉండొచ్చు అనేది మీ అందరికీ ఉన్న డౌట్ అనమాట. ఇది ఈ క్వశ్చన్ పేపర్ని ఒకసారి పరిశీలిస్తే 2024 మార్చిలో జరిగిన గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ క్వశ్చన్ పేపర్ అనమాట. దీంట్లో పేపర్ 1లో 4 సెక్షన్స్ ఉంటాయన్నమాట. ఇండియన్ హిస్టరీ, పాలిటీ, ఎకానమీ అండ్ జాగ్రఫీ అనమాట. మన గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామినేషన్లో కూడా ఇండియన్ పాలిటీ, ఇండియన్ కాన్స్టిట్యూషన్ మరియు ఎకానమీ ఉందన్నమాట. అదేవిధంగా సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా ఉంది. సో అందుకే ఈ క్వశ్చన్ పేపర్ను మీకు ఎగ్జాంపుల్గా తీసుకొని చెప్తున్నానన్నమాట. ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ క్వశ్చన్ పేపర్ను నేను ఎందుకు మీకు ఎగ్జాంపుల్గా చూపిస్తున్నానంటే స్టేట్ బైఫర్కేషన్ అయిన తర్వాత 2016 గ్రూప్ 1 నోటిఫికేషన్, అదేవిధంగా 2018లో ఇచ్చిన గ్రూప్ 1 నోటిఫికేషన్, 2023లో ఈ 3 నోటిఫికేషన్స్లోకెల్లా ఈ పేపర్ కాస్త ఎక్కువ టఫ్గా ఉందన్నమాట. అందువలనే మీకు ఈ క్వశ్చన్ పేపర్ను ఉదాహరణగా తీసుకొని క్వశ్చన్ పేపర్ స్టాండర్డ్ ఎలా ఉంటుందనే దాన్ని చెప్తున్నాను. గ్రూప్ 2 మెయిన్స్లో ఉన్న ఇండియన్ కాన్స్టిట్యూషన్, ఎకానమీ పార్ట్స్ గ్రూప్ 1 ప్రిలిమ్స్లో కూడా ఉంటాయన్నమాట. ఆల్మోస్ట్ ఇంచుమించు సిలబస్ కూడా సేమ్గా ఉంటుంది. అందువల్ల ఈ క్వశ్చన్ యొక్క ప్యాటర్న్ను మీరు ఒకసారి గమనించండి. ఇక్కడ చూడండి, ఇది ఇండియన్ పాలిటీ కాన్స్టిట్యూషన్ అనమాట. ఇది మన భారత రాజ్యాంగానికి సంబంధించిన క్వశ్చన్. ఈ క్వశ్చన్ యొక్క లెంత్ను మీరు ఒకసారి పరిశీలించండి. దీన్ని చూస్తే మనకేమర్థమవుతుంది అంటే వెరీ లెంతీ క్వశ్చన్ అనమాట. ఇండియన్ పాలిటీకి సంబంధించి, మన భారత రాజ్యాంగానికి సంబంధించి వెరీ లెంతీ క్వశ్చన్ అనమాట. ఈ క్వశ్చన్ను రూపొందించిన ఎగ్జామినరు ఆల్మోస్ట్ హాఫ్ పేజీలో మొత్తం క్వశ్చన్ను తీసుకొని రావడం జరిగిందనమాట. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామినేషన్ కూడా ఆఫ్లైన్ మెథడ్లో ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తే క్వశ్చన్ పేపర్ స్టాండర్డ్ కూడా సేమ్ స్టాండర్డ్లో ఉండే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయన్నమాట.
అంటే లెంతీ క్వశ్చన్స్, నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎక్కువ ఉండే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈ క్వశ్చన్ని తీసుకుంటే ఉదాహరణగా ఈ క్వశ్చన్కి సరైన ఆన్సర్ను మనం గుర్తించడానికి నాకు తెలిసి 3 minutes ఖచ్చితంగా టైం తీసుకుంటుందన్నమాట ఈ క్వశ్చన్కి ఆన్సర్ పెట్టడానికి. మరియు ఇక్కడ చాయిస్ని కూడా చూస్తే 1 and 4, 3 only, 2 and 3 అండ్ 2 and 4 ఇలా కన్ఫ్యూజ్ చేసే విధంగా స్టేట్మెంట్స్ రూపంలో లెంతీ క్వశ్చన్స్ను క్వశ్చన్ చేయడం జరుగుతుందన్నమాట. దీనివల్ల వితిన్ 1 minute చేయాల్సిన క్వశ్చన్ కాస్త 2-3 minutes టైం పట్టే అవకాశం పుష్కలంగా ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ కూడా సేమ్ మెథడ్లోనే ఇచ్చాడనమాట. ఇది పబ్లిక్ ప్రైవేట్ బిల్కి సంబంధించి మన పార్లమెంట్ అనే టాపిక్ సంబంధించిన క్వశ్చన్ అనమాట. సో ఇక్కడ మనం గుర్తించాల్సిన పాయింట్ ఏంటంటే కొన్ని సందర్భాల్లో షార్ట్ క్వశ్చన్ ఇచ్చి మల్టిపుల్ చాయిసెస్ 4 ఉంటాయి కదా, ఇవి లెంతీ ఇవ్వడం జరుగుతుందన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ తీసుకుంటే ఈ ఫస్ట్ ఆప్షన్ అనేది 4 lines కన్నా ఎక్కువే ఇవ్వడం జరిగిందనమాట. ఇక మరో మెథడ్ ఏంటంటే క్వశ్చన్ లెంతీగా ఉంటుంది, ఈ 4 multiple చాయిసెస్ కూడా లెంతీగా ఉండడం జరుగుతుందన్నమాట. అప్పుడు ఇంకా ఎక్కువ టైం మనం తీసుకోవాల్సి వస్తుందన్నమాట. అంటే నా ఒపీనియన్ ఏంటంటే ఇలాంటి లెంతీగా ఉన్న క్వశ్చన్స్ని చూస్తే నాకేమనిపిస్తుందంటే ఈ 4 multiple చాయిసెస్ ఉంటాయి కదా, వీటికి మరో 4-5 పాయింట్స్ను యాడ్ చేసి రాస్తే మన గ్రూప్ 1లో మెయిన్స్ క్వశ్చన్కి సరిపోయే ఆన్సర్ అవుతుందన్నమాట. అంటే ఇక్కడ ముఖ్యంగా మనం అర్థం చేసుకోవాల్సింది గ్రూప్ 1 మెయిన్స్కి సంబంధించిన ఒక క్వశ్చన్లో దాదాపు 50% ఆఫ్ ద ఆన్సర్ని ఒక క్వశ్చన్ రూపంలో వితిన్ 1 minute సరైన సమాధానాన్ని గుర్తించే విధంగా మల్టిపుల్ చాయిసెస్ను ఫ్రేమ్ చేసి మనల్ని క్వశ్చన్ చేస్తున్నాడు అనమాట. తర్వాత ఇండియన్ ఎకానమీని చూస్తే గ్రూప్ 2 మెయిన్స్లో పేపర్ 2లో 75 మార్క్స్ ఉంటుంది కదా ఇండియన్ ఎకానమీని. ఆ క్వశ్చన్స్ ఎలా ఉన్నాయని మనం చూస్తే ఇక్కడ చూడండి, ఈ క్వశ్చన్ చూడండి, బ్యాంకింగ్ రంగానికి సంబంధించిన క్వశ్చన్ అనమాట. ఇది కూడా లెంతీ క్వశ్చన్ అనమాట. లెంతీ క్వశ్చన్, ఈ క్వశ్చన్ కి సరైన ఆన్సర్ ని గుర్తించాలన్నా కూడా మోర్ దాన్ 1 minute పట్టే అవకాశం ఉంటుందన్నమాట. అదే విధంగా సైన్స్ అండ్ టెక్నాలజీ అనమాట. గ్రూప్ 2 మెయిన్స్ లో 75 మార్క్స్ ఉంటుంది కదా సైన్స్ అండ్ టెక్నాలజీ. సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన క్వశ్చన్స్ కూడా లెంతీ క్వశ్చన్స్ ఎక్కువ అడుగుతున్నాడు అనమాట. ఈ క్వశ్చన్స్ అన్ని చూసిన తర్వాత మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది. సో ఈ క్వశ్చన్స్ అన్ని, ఈ మెథడ్స్ అన్ని మీరు చూసిన తర్వాత లెంతీ ఆఫ్ క్వశ్చన్స్ ఇస్తే, సో ఈ మోడల్ ఆఫ్ క్వశ్చన్స్ అన్ని మీరు చూసిన తర్వాత ఈ స్టేట్మెంట్ రూపంలో గల లెంతీ క్వశ్చన్స్ అన్నిటినీ మీరు చూసిన తర్వాత ఇలాంటి క్వశ్చన్స్, నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎక్కువ వస్తాయి అన్న విషయం మీకు క్లారిటీగా అర్థమై ఉంటుంది. ఇక ఇక్కడ మీకు ఒక డౌట్ రావాలి, అదేంటంటే ఇంత లెంతీ క్వశ్చన్స్ వస్తాయి, నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఇవి ఎక్కువ ఉంటాయి అని మీరు చెప్తున్నారు సార్, బాగుంది. ఇలాంటి క్వశ్చన్స్ వస్తే మేము ఎలా ఆన్సర్ చేయాలి, ఎలా మార్క్స్ సంపాదించాలి అనేది మీకున్న డౌట్ అను. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చినప్పుడు మనం ఏం చేయాలి అంటే నాకు తెలిసిన ఏకైక పరిష్కారం ఒకటి ఉంది. అదేంటంటే సింగిల్ రీడింగ్ లోనే సరైన సమాధానాన్ని గుర్తించడమే ఈ లెంతీ ఆఫ్ క్వశ్చన్స్ కి గల బెస్ట్ మెథడ్ అన్నమాట. అంటే సింగిల్ రీడింగ్ లోనే ఒక్కసారి రీడింగ్ చేసిన వెంటనే మనం ఆన్సర్ చేయగలిగే కెపాసిటీ మనం పెంచుకోవాలన్నమాట. అది ఎప్పుడు వస్తుంది అంటే సబ్జెక్ట్ పైన ఫుల్ కమాండ్ ఉన్నప్పుడు ఇది సాధ్యమవుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు చూడండి, క్యాష్ రిజర్వ్ రేషియో గురించి అడిగాడు, అంటే సిఆర్ఆర్ గురించి అడిగాడు అనమాట ఎకానమీలో. ఇక్కడ ఏమంటున్నాడు, సిఆర్ఆర్ క్యాష్ రిజర్వ్ రేషియో, నగదు నిల్వల నిష్పత్తి పెంచడం వలన క్రెడిట్ సృష్టించబడుతుంది అంటున్నాడు అనమాట. ఎస్ ఆర్ నో వెంటనే చెప్పేయాలి ఆన్సర్. మనం ఇంట్లో ప్రిపేర్ అయ్యేటప్పుడు లేదా స్టడీ రూమ్ లో ఉన్నప్పుడు, క్లాస్ లో ఉన్నప్పుడు వెంటనే ఆన్సర్ మనకు స్ట్రైక్ అవుతుంది. అది కాదు, ఎగ్జామినేషన్ లో స్ట్రైక్ అవ్వాలన్నమాట. సింగిల్ రీడింగ్ లోనే ఆన్సర్ పెట్టేయాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత సిఆర్ఆర్ అంటే ఏంటో అనే డౌట్ మనకు రాకూడదని. అంటే సబ్జెక్ట్ పైన క్లారిటీ విత్ కమాండ్ ఈ స్థాయిలో మనం ప్రిపరేషన్ ఉండాలని. అది ఎప్పుడు సాధ్యపడుతుంది అంటే సబ్జెక్ట్ లోనే జీవించాలి. మీ మైండ్ లో సబ్జెక్ట్ తప్ప వేరే విషయాలు ఉండకూడదు ఎగ్జామ్ అయిపోయేంత వరకు అనమాట. వేరే విషయాలు ఏమైనా మీ మైండ్ లో ఉన్నాయి అంటే సబ్జెక్ట్ లో మీకు కాస్త కన్ఫ్యూజన్ రావచ్చు, కాస్త మర్చిపోయే అవకాశం కూడా ఉంటుందన్నమాట. మీకున్న సమస్యలు ఏవైనా సరే ఎగ్జామ్ అయిపోయేంత వరకు దయచేసి పక్కన పెట్టేయండి. మీరు సమస్యల గురించి ఆలోచిస్తూ ఉన్నారంటే సబ్జెక్ట్ పైన ఉన్న క్లారిటీ కమాండ్ కాస్త తగ్గుతుంది. నాకు తెలుసు మీకు అనేక రకాల సమస్యలు ఉండొచ్చు, ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉండొచ్చు, లేదా ఇంకోటి ఉండొచ్చు, వాట్ ఎవర్ మేబీ, ఫ్యామిలీ ఇష్యూస్ ఉండొచ్చు, వాట్ ఎవర్ మేబీ, లేదా మిమ్మల్ని డిస్కరేజ్ చేసిన వాళ్ళపైన కసి ఉండొచ్చు, ఏదో సాధించాలనే తపన, ఇవన్నీ మీకు ఉంటాయి, ఐ నో దట్. కానీ ఇవన్నీ మైండ్ లో పెట్టుకుంటే ఎగ్జామినేషన్ పైన ఈ ఇంపాక్ట్ పడుతుంది అనమాట. ఇక్కడ మరో పాయింట్ ఏంటంటే సబ్జెక్ట్ తప్ప మీ మైండ్ లో ఏది ఉండకూడదు. మీ మైండ్ కి ఏమనిపిస్తే అది చేయండి, అప్పుడే మీరు చదివింది ఖచ్చితంగా గుర్తుంటుంది.
పాయింట్ టు పాయింట్ గుర్తుంటుంది, పాయింట్ ప్రాక్టీస్ చేయండి. వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీ ఫ్రెండ్స్తో ఎవరితో మీరు మాట్లాడినా బయటికి వెళ్ళినప్పుడు ఏది మాట్లాడుతున్నా సరే సబ్జెక్ట్ గురించే డిస్కస్ చేయండి. అప్పుడు ఇంకా ఎక్కువ గుర్తుంటాయి అన్నమాట. సబ్జెక్ట్ పైన కమాండ్ ఉంటేనే మనం ఈ తరహా క్వశ్చన్స్ కి ఆన్సర్ చేయగలం. దిస్ ఈస్ ఫిక్స్ అన్నమాట. డైరెక్ట్ క్వశ్చన్స్ రావడం అనేది దాదాపు ఆల్మోస్ట్ 90% రావు. ఒకవేళ 5% 10% ఎక్కడైనా ఉంటే రావచ్చు డైరెక్ట్ క్వశ్చన్స్ అంతే తప్ప మన విజయావకాశాలను డిసైడ్ చేసేది ఈ తరహా క్వశ్చన్సే. గుర్తుపెట్టుకోండి, ఇదే మెథడ్ను ఫాలో అవ్వండి. మీకు ఖచ్చితంగా బెటర్ రిజల్ట్ అనేది మీరు సాధించగలుగుతారు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ అందరికీ ఆల్ ద బెస్ట్.